మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని మందిరములో ఉండి దీవెన, కృపయు, సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనమును మనము ధ్యానం చేసుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించి ఉన్నాను. ఉదయకాల వాక్య ధ్యానంలో భక్తుడైన దావీదు తాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన, ప్రతినిత్యము దేవుణ్ణి ఆశ్రయించడం వలన, ప్రతి సమయంలో దేవునికి మానక ప్రార్థించు వాడిగా ఉండి దేవుని కృపయందు నమ్మిక ఉంచి నిత్య ఆశీర్వాదములకు సూచనైన ఉపమాన అలంకార రూపముగా తాను పచ్చని ఒలీవ చెట్టు ఎలాగూ ఉంటుందో ఆ ఒలీవ చెట్టు యొక్క నిత్యత్వము యొక్క సారాంశమును ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఒలీవ చెట్టు అది దేవుని సేవకులను అభిషేకించుటకును, దేవుని మందసమును ప్రతిష్ఠించుటకును, అభిషేకము కొరకైన తైలమును, ఒలీవ నూనెను దానిని అభిషేకించడానికి వాడతారు. అనాదిగా యూదుల సాంప్రదాయ ప్రకారమే కావచ్చు. మోషే కూడా ధర్మశాస్త్రంలో ఇలాగూ దేవుని మందిరంలో ఒలీవను గానుగుతో నూరి ఆ పండ్లను యొక్క తైలమును, స్వచ్ఛమైన ఒలీవ నూనెను అభిషేకించుటకు, ప్రతిష్ఠించుటకు అందుకే న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో ఇలాగూ చెట్టును గూర్చిన చెట్లన్నీ కలిసి మా మీద రాజుగా ఉండుమని మొదట మా మీద రాజుగా ఉండుమని 9వ అధ్యాయము, న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8-9 వచనంలో చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పాను. దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానిస్తారు? దేవునిని సన్మానించుటకు ఆ ఒలీవ నూనెను, తైలమును వాడతారు. కాబట్టి దావీదు భక్తుడు కూడా ప్రతి విషయంలో దేవునిని సన్మానించువాడుగా, దేవుని మందిరమును సన్మానించువాడుగా, దేవుని పరిశుద్ధతను సన్మానించువాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ సన్మానించు హృదయమును బట్టి, దేవునిని కృపయందు నమ్మికించే హృదయాన్ని బట్టి దావీదును దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని సమూయేలు గ్రంథంలో రాయబడిన ప్రకారము, మొదటి సమూయేలు గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమని అంటే, ఎప్పుడైతే దేవుడుకి సమూయేలు ప్రార్థన చేస్తాడో, ఆ ప్రార్థించిన తరువాత దేవుడు సౌలును రాజుగా నియమించి అతడు దేవునికి విరోధముగా చేసిన అపరాధమును బట్టి 13వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో సమూయేలు ఇలాగూ సౌలుతో అంటాడు. అందుకు సమూయేలు ఇట్లా, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండను, అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించుకొని ఉన్నాడు. ఆ మాటను సౌలుకు చెప్పిన తర్వాత
దేవుడు 16వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలుతో ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. 1వ వచనంలో, అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖిస్తావయ్యా? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమింతును అని యెహోవా సెలవిచ్చిన ప్రకారం సమూయేలు యెహోవా మాట విని బెత్లెహేముకు వెళ్తాడు. బెత్లెహేముకు వెళ్ళిన తర్వాత దేవుడు ఆ యెషయి కుమారులందరినీ నిలవబెట్టి సమూయేలు ఎదుట నిలబడినప్పుడు దేవుడు ఇలాగ సెలవిస్తాడు. 7వ వచనం, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టువాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టునని ఎలియాబును చూచి ఇతడే దేవుడు అభిషేకించిన వాడని సమూయేలు అనుకున్నప్పుడు దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 11వ వచనంలో అందరినీ దేవుడు కోరుకొనలేదని చెప్పిన తర్వాత నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయాను అడుగుతారు. ఇంకా నువ్వు కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచు ఉన్నాడు అని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాడిని పిలిపింపుము అని అతడు ఇక్కడికి వచ్చే వరకు మనమందరము కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చిన అతడు ఎర్రని వాడును చక్కని నేత్రము గలవాడు చూచుటకు సుందరమైన వాడు ఉండెను. అతడు రాగానే దేవుడని యెహోవా నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఆ తైలమే ఒలీవ, స్వచ్ఛమైన ఒలీవ నూనె, ఒలీవ తైలము. దానిచే అభిషేకించాడు దేవుడు. అది నిత్య ఆశీర్వాదమునకు సూచనగా ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అది నిత్యమైన ఆశీర్వాదం. స్వచ్ఛమైన హృదయమును చూచి ఆ స్వచ్ఛమైన ఆ ఒలీవ నూనెతో దేవుడు నిష్కపటం లేని హృదయం చూసి అందులో దావీదు గొర్రెలను కాయువాడిగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నేను కేవలం ఈ లోక సంబంధమైన గొర్రెలను కాయువాడిగా ఉన్నాను కానీ ఆయన నా కాపరి అని అంటాడు. అందుకే నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు, నిత్యత్వమునకు సాదృశ్యము, నిత్య ఆశీర్వాదమునకు సాదృశ్యము, నిత్యముగా దేవుడు ప్రతిష్ఠించటానికి అభిషేకించటానికి ఆ ఒలీవ చెట్టును అక్కడ అలంకార రూపంగా దావీదు భక్తుడు ఒలీవ చెట్టు ఎలాగూ నిత్యత్వమును కలిగి ఉన్నదో దేవునిని సన్మానించుటకు, దేవునిని సన్మానించే వారిని దేవుడు ప్రతిష్ఠించుటకు, అభిషేకించుటకు ఆ నిత్యమైన ఆ నిత్యత్వమును సూచనగా స్వచ్ఛమైన ఒలీవ అనగా మన హృదయంలో కూడా అలాగూ దేవుడు హృదయంలో లక్ష్య పెట్టి దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడని దేవుడు ఎరిగి దావీదును అభిషేకించమని సమూయేలుతో చెప్పినప్పుడు అతడు స్వచ్ఛమైన ఒలీవ నూనెను తీసుకొని వచ్చి తైలంలో పోసి అతనిని అభిషేకించినప్పుడు, అందుకే కీర్తనల గ్రంథము 89వ అధ్యాయంలో దావీదు అలాగూ పలుకుటకు గల మొదటి కారణము ఏమిటంటే 20వ వచనం, కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనంలో నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చేయి ఎడతెగక అతనికి తోడయుడును, నా బాహుబలము అతన్ని బలపరచును. నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి, ఆ పరిశుద్ధ తైలమే ఒలీవ నూనె. ఎందుకనగా దావీదు కలిగి ఉన్న భయభక్తులను బట్టి గొలియాతుతో యుద్ధం చేసినప్పుడు కూడా జీవము గల దేవుని సేవకుడను నేను, నా దేవుడు నాకు తోడై ఉన్నాడన్న ధైర్యముతో దేవుని ఆశ్రయించిన వాడుగా శత్రువును జయించడానికి దేవుని ఆధారం చేసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు జీవించేవాడుగా ఉండి ప్రతిష్ఠింపబడి అభిషేకించబడిన వాడుగా దావీదు ఉన్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, అందుకే మనం నోవాహు జలప్రలయంలో కూడా ఆదికాండములో చూస్తాం, 8వ అధ్యాయంలో ఆదికాండము దేవుడు
ఒకటో వచనము, నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకుని దేవుడు భూమి మీద వాయువు విస్తున్నట్లు చేయగా నీళ్లు తగ్గిపోయాను. అప్పుడు మొదట 10వ వచనములో, మరి అతడు మరి 7 దినములు తాలి మరలా నల్లపావురం ఓడలోనికి వెలుగు విడిచెను. సాయంకాలంలో అది అతని ఎద్దుకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు అను ఆకు దాని నోట ఉండెను కనుక నీళ్లు భూమి మీద తగ్గిపోయిన నోవాహుకు తెలిసెను. ఆ పావురము నోట త్రుంచబడిన ఒలీవ ఆకు అనగా ఇన్ని జలప్రలయం వచ్చిన ఒలీవ చెట్టు నిత్యము దేవునిచే నాటబడిన చెట్టు, దేవుని సన్మానించుటకు నాటబడిన చెట్టు, ప్రతిష్ఠించుటకు నాటబడిన చెట్టు. ఈ లోకంలో ఆ జలప్రలయం ద్వారా అన్ని నాశనం అయిపోయాయి, కానీ ఒలీవ చెట్టు యొక్క మొక్క ఎన్ని జలప్రలయం వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టంలో వచ్చినా, ఎంత ఉగ్రత వచ్చినా అది నిత్యము నిలుస్తూ ఉందని దేవుడు. అలాగూ మనము యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడతాడు. అందుకే ఏమంటాడు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటును, నీ పిల్లలు నీ భోజనం బల్ల చుట్టూ పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటారు. అది నిత్య ఆశీర్వాదములకు సూచన. అందుకే నేనైతే దేవుని మందిరంలో మనము దేవుని సన్మానించేవారముగా, ఆయన పరిశుద్ధతను సన్మానించేవారముగా, ఆయన మందిరమును సన్మానించేవారముగా, ఆయన సేవకులను సన్మానించేవారముగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా, దేవుని యందు దేవుని నామం ప్రతినిత్యం ఆశ్రయించేవారముగా, దేవుని కృపయందు నమ్మిక ఉంచేవారముగా, ప్రతి విషయంలో దేవునికి స్తోత్రం చెల్లించేవారముగా మనం ఉండినప్పుడు ఆయన యెహోవా నాటిన చెట్టు వలె మనం ఉంటాం. ఎలాగుంటుందంట, అది నీటి కాలువలను ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం, ఎవరు వాళ్ళు అంటే యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. వెట్ట కలిగినను భయపడు, అది కాపు మానక చింతనొందక తగిన కాలంలో దేవుని ఆశీర్వాదం పొందుకొని దేవుడి జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము దేవుని మందిరంలో నాటబడిన వారమై చిగుర్చువారముగా ఫలించువారముగా ఉండాలని దావీదు భక్తుడైతే అలాగ సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనగా నేనైతే ఇది మొదలుకొని యెహోవా నామమును మాత్రమే స్మరిస్తాను, నా దేవుని మాత్రమే సేవిస్తాను. ఎందుకనగా చూడండి, నిత్యము 52వ కీర్తన 8వ వచనం, నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఎందుకంటే 22వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 9వ వచనం ఇలాగ అంటున్నాడు, గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి, గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని దేవుని వాక్యం. దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంట దావీదును. చూడండి, దేవుడు పిలిచినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, గొర్రెలు మేపుతున్న తన తండ్రి మందను కాపుతూ ఉన్నాడు. అందుకే 78వ కీర్తనలో దేవుడు 70వ వచనంలో తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లిలో నుండి అతను పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించను, అతను యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యములందు నేర్పరియే వారిని నడిపించను. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు అంటే, నేనైతే నా దేవుని మందిరంలో నేను నిత్యం ఆయనకు స్తుతులు స్తోత్రం చెల్లించుటకు, నేనైతే నా దేవుని నామమును మాత్రమే ఆశ్రయించేవాడుగా ఉన్నాను అని దేవుని వాక్యంలో సెలవిస్తూ, అతడు కలిగి ఉన్న ఆ నిశ్చయత, నేనైతే ఇంకెవరిని ఆశ్రయించను, దేవుడైన యెహోవాను మాత్రమే నేను ఆశ్రయిస్తాను. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండటానికి, ఆయన నాటబడిన చెట్టుగా, ఆయన ప్రతిష్ఠించిన రాజుగా, అభిషేకించిన రాజుగా దేవుడు నన్ను కోరుకొని ఉన్నాడు. ఎందుకనగా ఆయన చిత్తానుసారమైన మనస్సు నాలో ఉన్నదాన్ని గ్రహించిన హృదయంలో ఆలోచనలు తలంపులను ఆయన ఎరిగి, ఆయన సన్నిధిలో నేను నీతిమంతునిగా యథార్థ హృదయునిగా నా పాపములు ఒప్పుకొంచు, నా నిర్దోషత్వమును బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన ప్రతిఫలమే నేను నిత్య ఆశీర్వాదముగా ఉండటానికి దావీదు భక్తుడు చేసిన ప్రార్థన, నీ సన్నిధిలో నా కుటుంబం జ్ఞాపకం చేసుకుని నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా. ఎందుకనగా నీవు ఆశీర్వదించినట్లా
ఆ ఆశీర్వాదము నిత్యమైన ఆశీర్వాదముగా ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడి. నీ కుటుంబం, నీ సన్నిధిలో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 27వ వచనం, ఇప్పుడు నీ దాసుని సంతతిని నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు యెహోవా. నీవు ఆశీర్వదించిన యెడల అది అన్నిటికీ ఆశీర్వదింపబడి ఉండును. అదే నిత్యత్వము, నిత్య ఆశీర్వాదము. అందుకే దావీదు అంటూ, నేనైతే నిత్యము నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలు, దేవుని మందిరమును ఆశ్రయించేవాడుగా దేవుని మందిరం. అందుకే ఏమంటాడు 84 కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం దావీదు భక్తుడు ప్రార్థన ఇలాగ 84వ కీర్తన మొదటి వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా నీ మందిరంలో ఎంత రమ్యం, యెహోవా మందిరమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యనిచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేచి ఉన్నదని. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మకించేవారు ధన్యులు అని దేవుని వాక్యంలో రాయబడి. ఎందుకు అంటే 27వ కీర్తనలో దావీదు భక్తుడు యొక్క ప్రార్థన కోరిక ఏమై ఉన్నదో రాస్తూ ఉన్నాడు. 4వ వచనంలో, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప గోరుచున్నాను. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారం మాట నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద నన్ను ఆయన ఎక్కించును. ఆ ఆశ నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివాసము చేయగోరుచు ఉన్నాను. ఎప్పుడైతే మనం ఆశ కలిగి ఉన్నప్పుడు, నేనైతే అనే మాట 23వ కీర్తన 23:6, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. నిత్యము పచ్చని ఒలీవ చెట్టు వలె నేను దేవుని మందిరంలో ఉన్నాను. నిత్యత్వము చూసిన, నిత్య ఆశీర్వాదం చూసిన, ఆ నిత్యమైన ఆశీర్వాదం మనం పొందుకోవడం దావీదు భక్తుని వలె మనం దేవుని సన్మానించేవారముగా, దేవుని యందు భయభక్తులు కలవారము, దేవుని పరిశుద్ధతను సన్మానించేవారం, దేవుని మందిరమును సన్మానించేవారము, దేవుని సేవకులను సన్మానించేవారముగా, దేవుని వాక్యములకు లోబడి ఆయన మాటను సన్మానించేవారముగా, కీర్తించేవారముగా, కొనియాడువారముగా, గణపరచువారముగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఆశీర్వదింపబడి వారముగా ఉండినప్పుడు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవ చెట్టు, ఒలీవ మొక్కల వలె ఉంటారు. నిత్య ఆశీర్వాదం సూచనగా 92వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే మనం అలాగూ ఉంటామో 13వ వచనంలో, వారు యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయంలో ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకే వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడిన ప్రకారం మనము కూడా దేవుడు నాటిన చెట్లు వలె మనము ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు ఈ ఉదయకాల వాక్యదానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నేనైతే నిత్యము ఇది మొదలుకొని చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదని, ఆయనను ఆశ్రయించి ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఆయన కృప కొరకు కనిపెట్టుచు నేను జీవిస్తాను ఒక నిశ్చయత మనం తీసుకుని అది తుద వరకు నిలిచిన నిర్ణయముగా మన జీవితంలో ఉండినప్పుడు దేవుడు దావీదును ఎలాగూ ప్రతిష్ఠించి అభిషేకించాడు, అలాగే మనలో కూడా విశ్వాసులుగా ఉన్న మనలను ఆయన ప్రతిష్ఠించి అభిషేకము పొందిన వారముగా మనలను దేవుడు ఎంచుతాడని. అందుకే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు అభిషేకించిన ప్రజలుగా మనలను ఆయన అభిషేకించారు. 20వ వచనం, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. 27వ వచనంలో, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిల్చున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. కాబట్టి మనము కూడా నిత్యము దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలంటే దేవునిచే అభిషేకింపబడాలి, దేవునిచే ప్రతిష్ఠింపబడిన జనాముగా యాజక రూపమైన సమూహంగా మనం ఉండాలి అని దేవుని వాక్యంలో ఉదయకాల సమయంలో, అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వలన కలిగే దీవెన ఆశీర్వాదం అని, అది నిత్య ఆశీర్వాదంగా దేవుడు పచ్చని ఒలీవ చెట్టు వలె నీవు దేవుని మందిరంలో నాటబడి సారము కలిగి పచ్చగా ఉండునట్లుగా, పచ్చిక గల చోట్ల ఆయన కరుణ చేయనట్లుగా యెహోవా నీకు కాపరి నిన్ను కాపాడి మనందరినీ సంరక్షించునుగాక. అటు ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక, నిత్య ఆశీర్వాదం మీ కుటుంబంకు దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన మిమ్మల్ని స్వస్థపరిచి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తన కృపా సమృద్ధిని మీకు అనుగ్రహించి ఆయన మందిరంలో నాటబడిన చెట్టు వలె ఆయన మిమ్మలను మీ కుటుంబంలోనూ ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. ఉదయకాలం దావీదు భక్తుడు
ప్రభువా ఇచ్చిన సాక్ష్యం, నేనైతే నా దేవుని మందిరం పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్య ఆశీర్వాదం సూచనగా మీరు దావీదుని ఎలాగ ఏర్పరచుకొని ఎలాగ అభిషేకించి ప్రతిష్ఠించి మీ సన్నిధిలో ప్రభువా దావీదును ఆశీర్వదించారు. మీరు దావీదుకు ఎలాగ తోడుగా ఉన్నారు, అలాగే అతడు కలిగిన ఆశను బట్టి, తపనను బట్టి, తృష్ణను బట్టి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ జీవం గల దేవుని దర్శించుటకు జీవం గల దేవుని కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నదని ఆశ, తపన, తృష్ణ ప్రతి ఒక్కరికి దయచేసి అలాగూ దావీదు ఆశీర్వదింపబడిన ప్రకారం సొలొమోను పలికిన 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడతాడని, ఆ ఆశీర్వాదం నిత్యం దేవుని మందిరంలో నాటబడిన వారే పచ్చగా సారము కలిగి చిగురుస్తారని ప్రభువా ఆ వాగ్దానం ప్రతి ఒక్కరూ పొందుకునే యోగ్యతను, ధన్యతను మా అందరికీ దయచేయమని, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అటు కృపను దయచేయమని, దీవించమని, ప్రార్థన సఫలపరచమని, మీ మందిరంలో నుండి ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న వారి కొరకు చేయి ప్రార్థన సఫలపరిచి దయచేసి చిత్తగించము, చూడము, దయచేయము ప్రభు, ఆశీర్వదించము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం, నిత్య ఆశీర్వాదము దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.